ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకే ఎంతో అవలీలగా తమ విలువైన ప్రాణాలను తీసుకుంటున్న యువత కనీసం ఒక మంచి పుస్తకంలోని ఒక పేజీని చదివినా చాలు వారు వారి క్షణిక నిర్ణయాన్ని ఇట్టే మార్చుకోగలరు. పుస్తకం ఒక మంచి స్నేహితుడు అనే నిజాన్ని యువత అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులతో, బంధువులతో, అలాగే ఫ్రెండ్స్తో కూడా పంచుకోలేని ఎన్నో బాధలను పుస్తకాలు మనతో పంచుకుంటాయి. మనకి తెలియకుండానే మనలో ఎంతో ధైర్యాన్ని నింపుతాయి. యువత జీవితంలో సరైన సమయంలో సరైన పుస్తకం గనుక చదివినట్టయితే అది ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. మంచి మోటివేషనల్ పుస్తకాలు మన ఆలోచనలను మార్చడమే కాదు, మన లక్ష్యాలను స్పష్టం చేస్తాయి, నిర్ణయాలు ధైర్యాన్ని ఇస్తాయి, జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూడడం కూడా నేర్పిస్తాయి. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా యువతపై ప్రభావం చూపుతున్న ఈ పుస్తకాల గురించి కొంచెం వివరంగా చూద్దాం రండి. ఈ పుస్తకాల్లో మొదటిది ద 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్. రచించిన వారు స్టీఫెన్ ఆర్ కోవే. ఈ పుస్తకం వ్యక్తిత్వ వికాసానికి ఒక బేసిక్ గైడ్ లాంటిది. దీని రచయిత కోవే సక్సెస్ అనేది ఒక్కసారిగా రాదు, అది అలవాట్ల ఫలితం అని చెబుతారు. ఈ పుస్తకంలో 7 ముఖ్యమైన అలవాట్లను ఆయన చక్కగా వివరించారు. ప్రొయాక్టివ్గా ఎలా ఉండాలి, లక్ష్యాన్ని ముందుగానే ఊహించుకుని ఎలా పనిచేయాలి, పనిచేయడం ఎంత ఈజీగా ఉంటుంది, ముఖ్యమైన పనులకు ఎంతవరకు మనం ప్రాధాన్యం ఇవ్వాలి, నిరంతరం విన్ అండ్ విన్ అనే ఆలోచనను ఎలా కొనసాగించాలి, ముందు వినడం తర్వాత స్పందించడం లాంటి ఎన్నో అంశాలను రచయిత ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. ఇది కేవలం మోటివేషన్ మాత్రమే కాదు, ఇది జీవితానికి ఒక ప్రాక్టికల్ సిస్టమ్ లాంటిది. కాలేజీ స్టూడెంట్స్, లీడర్షిప్ కోరుకునే యువత తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది. ఇక ఈ కోవలోకే వస్తుంది రెండవ పుస్తకం. నెపోలియన్ హిల్ రచించిన థింక్ అండ్ గ్రో రిచ్ అనే పుస్తకం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సంపద మరియు విజయం ఎలా సాధించాలి అనే ప్రశ్నకు సమాధానంగా ఈ పుస్తకం రాశారు నెపోలియన్ హిల్. ప్రపంచంలోని విజయవంతులైన వ్యక్తుల్ని అధ్యయనం చేసి 13 సూత్రాలు చెప్పారు ఈయన. ఈ పుస్తకంలో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే బలమైన కోరిక, విశ్వాసం, నిరంతరమైన కృషి, స్పష్టమైన లక్ష్యం అన్నది ఎలా ఏర్పరచుకోవాలి అనే అంశాలను ఇక్కడ చక్కగా విశదీకరించారు. ఈ పుస్తకం చదివిన తర్వాత మీ మైండ్ సెట్ మారుతుంది, సక్సెస్ మొదట మనసులోంచి పుడుతుంది అనే భావన కూడా బలపడుతుంది. ఇక మూడవ పుస్తకం విషయానికి వస్తే పోలో కొయిలో రచించినటువంటి ద ఆల్కెమిస్ట్ పుస్తకం చాలా సింపుల్ కథలా కనిపించినా చాలా లోతైన సందేశాన్ని ఇస్తుంది. ఒక గొర్రెల కాపరి తన కలను సాధించడానికి చేసిన ప్రయాణం కథే ఇది. ఈ పుస్తకంలో మన హృదయం చెప్పేది మనం వినాలి, భయాన్ని దాటితేనే విజయం మనల్ని వరిస్తుంది అని క్లియర్గా ఉంటుంది. ప్రపంచం మన కలలకు ఖచ్చితంగా సహకరిస్తుంది అనే దృక్పథాన్ని ఈ బుక్ మనకి అలవాటు చేస్తుంది. అంతేకాకుండా ఇది చదివిన తర్వాత మీ కలలను అస్సలు చిన్నగా చూడరు, జీవితాన్ని ఒక ప్రయాణంలో చూడటం ఈ పుస్తకం మనకు చక్కగా నేర్పిస్తుంది. ఇదే కోవలోకి వస్తుంది రాబర్ట్ టి కయోసకి రచించినటువంటి రిచ్ డాడ్ మరియు పూర్ డాడ్. డబ్బు గురించి స్కూల్లో నేర్పని ఎన్నో విషయాలను ఈ పుస్తకం మనకు నేర్పుతుంది. రచయిత తన రిచ్ డాడ్ మరియు పూర్ డాడ్ ఆలోచన విధానాలకు సారూప్యతను ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఈ పుస్తకంలో ప్రధానంగా అసెట్స్ మరియు లయబిలిటీస్ మధ్య తేడాను వివరించడం, అలాగే ఉద్యోగం కాకుండా వ్యాపారం వైపు ఎలా ఆలోచించాలి అన్న అంశం, ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ ఎంత అవసరం అని గురించి చక్కగా చెప్పారు రచయిత. ఫినాన్షియల్ ఫ్రీడమ్ గురించి ఆలోచించే ప్రతి యువకుడు ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాలి. ఇప్పుడు జేమ్స్ క్లియర్ రచించినటువంటి అటామిక్ హ్యాబిట్స్ పుస్తకం గురించి చూద్దాం. చిన్న చిన్న అలవాట్లు జీవితాన్ని ఎలా మార్చగలవో సైన్స్ ఆధారంగా చెప్పిన బుక్ ఇది. ఇందులో చెప్పిన ముఖ్య విషయాలు కనుక మనం గమనించినట్టయితే ప్రతి మనిషిలో కూడా 1% ఇంప్రూవ్మెంట్ అయినా ప్రతిరోజు కనిపించాలని ఈ బుక్ ఉద్దేశం. ఈ రోజుల్లో ఒక చెడు అలవాటుని మానడానికి కష్టపడే ప్రతి యువకుడు ఈ బుక్ను ఖచ్చితంగా చదవాల్సిందే. బ్యాడ్ హ్యాబిట్స్ ఎలా బ్రేక్ చేయాలి, గుడ్ హ్యాబిట్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే విషయాలను ఇందులో క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఎగ్జామ్స్, ఫిట్నెస్, కెరీర్ ఏ రంగంలోనైనా క్రమశిక్షణ కావాలంటే ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా కైలాష్ ఖేర్ రచించినటువంటి యూ కెన్ విన్, అదేవిధంగా అబ్దుల్ కలాం గారి వింగ్స్ ఆఫ్ ది ఫైర్ పుస్తకాలు కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఇవి ఎంతో మోటివేషన్ని కూడా మనకు కలగజేస్తాయి. మోటివేషనల్ పుస్తకాలు కేవలం చదవడానికి మాత్రమే కాదు, అవి జీవితాన్ని మార్చడానికి. ఒక మంచి పుస్తకం మీలో కొత్త ఆలోచనను, ధైర్యాన్ని, అదేవిధంగా లక్ష్యంపై స్పష్టతను, క్రమశిక్షణను కూడా తీసుకొస్తుంది. యువతగా మీరు రోజుకు కనీసం ఒక 20 నిమిషాలు గనుక చదివినట్టయితే 1 సంవత్సరం తర్వాత మీరు పూర్తిగా ఒక భిన్నమైన వ్యక్తిగా మారవచ్చు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.